మరొకసారి ఇరాన్ నిర్దేశిత లక్ష్యాన్ని ధ్వంసం చేయగలిగింది. దాని మ్యాక్సిమం ఇప్పటికీ ఒక 15,000 20,000 మిస్సైళ్ళు కావచ్చు, లేకపోతే డ్రోన్లు కావచ్చు అటాక్ చేస్తే 1% మాత్రమే, అది కూడా అది నిర్దేశించుకున్న లక్ష్యమో లేదో తెలియదు, కానీ కొన్ని కీలకమైన వాటి మీద పడ్డాయి. అందులో మొదట్లో జరిగినటువంటిది అయితే యాక్యురేట్గా జరిగింది. అమెరికాకి సంబంధించినటువంటి బేసుల మీద వాటి మీద థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేయడం. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి బేస్ ఏదైతే ఉందో దాని మీద క్రిందటిసారి దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ధ్వంసం చేసింది. థర్డ్ సిస్టమ్ని ధ్వంసం చేయగలిగింది. తర్వాత మళ్ళీ అమెరికా ఫిక్స్ చేసుకున్నట్టు లేదు. పైగా మొన్న ఖాళీ చేసినటువంటి బేస్లో ఇప్పుడు సైన్యాన్ని మళ్ళీ దించింది. ఇప్పుడు ఏదో వరుసనే వస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళని హోటళ్లలో ఉంచేస్తే లేపేస్తామని ఇరాన్ చెప్పేటప్పటికి హోటళ్లలో అనుమతి ఇవ్వలేదనుకుంటా సౌదీ అరేబియా. దాంతో బేస్ దగ్గరకు వచ్చారు. ఆ బేస్ మీదన దాడి చేసింది ఇరాన్. కరెక్ట్గానే తగిలింది. దాంతో ఆ విధ్వంసంలో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు అమెరికన్ సైనికులు. ఓ రకంగా చెప్పాలంటే అమెరికన్ సైన్యానికి అతిపెద్దదైనటువంటి దెబ్బ కొట్టింది ఇరాన్. చావు బతుకుల మధ్యన ఉన్నారు అమెరికన్ సైనికులు. ఇది యుద్ధంలో తీవ్ర రూపం దాల్చడానికి, ఎందుకంటే అమెరికా తన సైన్యాన్ని కోల్పోయినప్పుడు ప్రవర్తించే తీరు కాస్త అగ్రెసివ్గా ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.